आप लोगों को यहाँ पर ज़हमत देने की वजह यह है, फिल वक्त समाज में पावरफुल इन्फ्लुएंस रखने वाले आप लोग हैं, इसलिए आप लोगों को बुलाया गया। क्योंकि एक सोशल मीडिया का एक वीडियो, एक शॉर्ट फिल्म लोगों की आंखों में से आंसू निकालता है। वो काम आप लोग कर रहे हैं, बेहतरीन काम कर रहे हैं, इसलिए हम उसको नज़र में रखकर आप लोगों को बुलाया गया। अब आप 24 घंटे के अंदर 18 घंटे फ़ोन में रहता लोग, 4 साल के बच्चे से लेकर 80 साल तक के लोगों के पास फ़ोन में रहते। बुक पढ़ने का तस्वुर नहीं है अब, और टीवियाँ देखने का तस्वुर नहीं है, मोबाइल का ज़माना है। वो काम समाज को सुधारने का जिम्मेदारी हम सबके है, वो काम आपसे हो सकता है। इसी मुनासिबत से नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का जो सीरत का महीना है, इसके ज़रिए से पूरे आवाम तक मैसेज देना हमारा मकसद है। 80,000 मुसलमानों तक मैसेज दे रहे, 1 लाख से ज़ायद लोगों तक नॉन मुस्लिम तक हम मैसेज देने का काम कर रहे हैं। वो काम आपके ज़रिए से हो सकता है, इसलिए यहाँ पर रखा गया। आपसे उम्मीद है हमारे मैसेजेस, फिर आपके मैसेजेस लोगों तक पहुँचाने में साथ दें, यही मकसद है हमारा। इसी मकसद के तहत बुलाया गया है। इसमें क्या क्या मशवरे आप अपडेट कर सकते हैं, या ग्रुप बना सकते हैं, या और कुछ हो सकता तो करेंगे इंशाल्लाह। 1 महीने तक इस करीमनगर के अंदर अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के इरशादात को आम करने की कोशिश करेंगे। शराब के ताल्लुक से, फिर जिना के ताल्लुक से, सूद के ताल्लुक से, दीगर जितने भी समाजी बुराइयां हैं उसको कैसा दूर किया जाए, वो सोशल मीडिया से हम करने की कोशिश करेंगे। अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के इरशादात से ही ये पैगाम को आम करने की कोशिश करेंगे, इसलिए आप लोगों को बुलाया गया। जज़ाकल्लाह खैर। रहमानी रहीम అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. యూట్యూబ్ నిర్వాహకులు జమాతే ఇస్లామీ హింద్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతము. మరియు ఈ శుభ సందర్భంగా సృష్టికర్త మన అందరి ఉపాధిలో, ఆరోగ్యంలో, అన్నిట్లో శుభాలు కలగాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. నా తోటి సోదరులారా, వాస్తవానికి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన మాసము. అయితే వారి ఆదేశాలను సమాజంలో విస్తరింపజేయాలనే ఉద్దేశంతో జమాత్ ఇస్లామీ ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. ఈ ఉద్యమము 25 ఆగస్టు నుంచి 25 సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సమాజంలో హైందవ సోదరుల లోపల ఒక అపోహ ఉన్నదండి. ఇంతకుముందు చెప్పినట్టు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే వరకు వీళ్ళు ముస్లింలకు సంబంధించిన ప్రవక్త అని చెప్పి ఒక అపోహ ఉన్నది. ఇది వాస్తవానికి విరుద్ధము. దైవం ప్రసాదించిన ఏ వరమైనా కానీ కేవలం ఒక జాతికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి చెందినది ఉండదు. సమస్త మానవాళి కోసం వచ్చిన చిట్ట చివరి దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి చరిత్ర చదివిన వాళ్ళు తెలిసిన వాళ్ళకు తెలుసు ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ కాలం లోపల అయితే మక్కా లోపల అప్పుడు ప్రవక్తగా ఎన్నుకోబడ్డారో, అప్పుడు అక్కడి కాలం యొక్క పరిస్థితులు ఎంత ఘోరమైన, ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే, అక్కడ మానవుల హక్కులకు ఎలాంటి విలువ లేదు. వితంతువులకు, అనాథలకు, బీదవారికి అన్యాయాలు, ఘోరాలు, అక్రమాలు, ఇలాంటి న్యాయం అన్యాయం అనే ఒక అక్కడ పద్ధతి లేకుండే, పేదవారికి ఒక న్యాయం, ధనికులకు ఒక న్యాయము, వితంతువులకు ఒక న్యాయం, ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు చేస్తుంది. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి 23 సంవత్సరాల వ్యవధిలో అక్కడ దైవ సందేశాన్ని విస్తరింపజేసి ఒక ఉత్తమమైన సమాజాన్ని వాళ్ళు అక్కడ నిర్వహించారు. ఇప్పటి వరకు వారి బోధనల ద్వారా మానవుల హక్కులను మేము నిర్వహిస్తున్నాము. అయితే ఈరోజు కూడా సమాజం లోపల సామాజిక రుగ్మతలు అంత ఘోరమైన స్థాయికి చేరుతున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే, మీరందరూ యూట్యూబ్ నడిపిస్తారు. సమాజం ఎంత అంటే కొన్ని సందర్భాల్లో మానవుడు అన్నవాడు ఇంత ఘోరమైన స్థాయికి దిగజారిపోతాడా అని ఒక అనుమానం కలుగుతున్నది. అంటే ఈ సమాజం లోపల ఒక మంచి ఉత్తమమైన సమాజం, శ్రేష్టమైన సమాజం నిర్మించాలంటే ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు మనకు ఎంతో దోహదపడతాయని చెప్పి జమాత్ ఇస్లామీ భావిస్తుంది. అందువలనే ఈ మాసం లోపల ఇక్కడ మానవాళి కోసం, వారి మంచి సమాజం కోసం
వారి బోధనలను విస్తరింపజేయాలని చెప్పి జమాత్ ఇస్లామీ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది ఒక నెల వరకు. అలాగే ఇంతకుముందు చెప్పినప్పుడు ఇదే మాసం నెల లోపల 19, 20, 21 తేదీ లోపల సర్కస్ గ్రౌండ్ లోపల ఒక ప్రదర్శన కూడా నిర్వహిస్తుంది. మరి ముఖ్యంగా మిమ్ములను పిలిచి ఆహ్వానించి ఇవన్నీ చెప్పడానికి ఏంటంటే, మీ చేతి లోపల ఒక ఆయుధం ఉన్నదండి. మీరు యూట్యూబ్ నిర్వహిస్తారు, మీ దగ్గర ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, మీ మాటను వింటారు, అది చేస్తారు. అయితే మేము చేసే ఈ ఉత్తమమైన కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు మాకు అవసరం ఉన్నదండి. మేము చేసే ప్రతి పనిని మీరు దానికి రికార్డ్ చేయండి, ప్రజల లోపల విస్తరింపజేయడానికి చేయండి. ఇంతకుముందు చెప్పినట్టు స్వయంగా మీరు కూడా ఏదైనా నిర్వహించి ఒక కార్యక్రమం చేసి దాని లోపల చేయొచ్చు. లేకుంటే మేము నిర్వహించే కార్యక్రమాలు కూడా మీరు పాల్గొని దానికి ప్రజల లోపల చేర్పించడానికి, ఈ ఒక ఉత్తమ సమాజం మనం నిర్మించడానికి జమాత్ ఇస్లామీ ఎలా ప్రయత్నిస్తుందో అందులోపల కూడా మీరు భాగస్వాములని చెప్పి కావాలని చెప్పే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించాము. మేము ఆశిస్తున్నాము మీరు తప్పకుండా మాకు సహకరిస్తారని చెప్పి, మరి మా కార్యక్రమాలను మీరు విస్తరింపజేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినదండి. ఇలాగే ఈ కార్యక్రమం ఇంతకుముందు చెప్పినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మన అందరి దైవ ప్రవక్త అని చెప్పి ఒక పుస్తకం ఉంది. మరి 20 నాడు సర్కస్ గ్రౌండ్ లోపల కూడా ఒక ప్రదర్శన ఉన్నది. దాన్ని కూడా కవరేజ్ చేయండి. మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ లోపల చేసి ప్రజలకు విస్తరించడానికి ప్రయత్నం. మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ నిర్ణయిస్తున్నాం.